హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి చిక్కుడుకాయలన్నీ ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? వీటిని గుర్తుపెట్టారా? చెట్టు చిక్కుళ్ళండి ఇవి, పాదు చిక్కుళ్ళు కాదు. ఇప్పుడే సీజన్లో మంచిగా దొరుకుతాయి. చూడండి గింజలు ఎలా ఉన్నాయో. నేను చెప్పాను కదా మార్కెట్ నుంచి చిక్కుడుకాయలు తెచ్చుకున్నప్పుడు అలా ముదురు గింజలు ఉంటే పెట్టేస్తానని, అవి ఇవేనండి చెట్టు చిక్కుళ్ళు. చూడండి ఎలా మొలకలు వచ్చేసినాయో. ఇప్పుడు ఇవి దొరుకుతాయండి. వీటిని గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ. చూడండి దానికి ఈనలు పొడుగ్గా ఉంటాయి. చూడండి నాటు చిక్కుడు మీద ఈ వీటికి పొడుగు ఉంటుంది ఈన అనేది. ఇవి మార్కెట్లో ఉన్నాయండి ఇప్పుడు కనుక మీకు మంచిగా దొరికిందంటే అది తీసుకొచ్చి గింజలు నాటేసుకొచ్చండి. అలా పెట్టేసేయండి. చిక్కుడు గింజ చూడండి మొలక ఎలా వచ్చేసిందో కాయలోనే. నల్లగా అలా ముదురు గింజలు అయితే నల్లగా ఉంటాయండి. మీరు వీటిని ఏమి ఎండబట్టడం అవసరం లేదు. అలా పచ్చి విత్తనాలు తీసుకెళ్ళి మట్టిలో పెట్టేసినా 100% మొలకెత్తుద్ది. రెడీగా ఉన్నాయండి ఇప్పుడు ఈ విత్తనాలు. చక్కగా మీరు ఒక 4 ముదురుకాయలు ఏరుకున్నారంటే 4గిట్లో 3 ఉన్నా కూడా చక్కగా 10-12 గింజలు రెడీ అయినా కూడా పెట్టేసుకోవచ్చండి. చూడండి గింజలు అంత నల్లగా అంత బాగున్నాయో. చెట్టు చిక్కుడు అండి ఇవి, బుష్ వెరైటీ చిక్కుడు అంటారు కదా అవి. మీకు గనక దొరికిందంటే ఒకసారి నాటి ట్రై చేయండి. మీకు గనక మొలకలు వస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్. అందరం మొక్కలు పెంచుకుందామండి. హ్యాపీ గార్డెనింగ్.